ఏపీలో పాలిటిక్స్ అన్ని కూడా అచ్చం సినిమా స్టైల్ మాదిరిగా ఉంటాయి. అవి వండర్స్ అయినా, వార్నింగ్స్ అయినా, ఫైట్స్ అయినా, ఫన్ అయినా, స్పీచెస్ అయినా, స్పిరిచువల్స్ అయినా, ఎగ్జాంపుల్స్ అయినా, ఎలివేషన్స్ అయినా అచ్చం ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళకే ఉంటుంది, ఎవరి డైరెక్షన్స్ వాళ్ళకే ఉంటాయి, ఎవరి డైలాగ్స్ వాళ్ళకే ఉంటాయి. సో పక్కాగా సినిమా స్టైల్లో జరుగుతూ ఉంటాయి ఏపీ పాలిటిక్స్లో దాదాపుగా. సో ఇప్పుడు నారా లోకేష్ అదే మాదిరిగా మరోసారి జగన్కు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్లో ఇంకా 3 పేజీలు మాత్రమే పూర్తయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి, బయటికి తీస్తామన్నారు నారా లోకేష్. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో మాకు తెలుసు అన్నారు నారా లోకేష్. చంద్రబాబును జైల్లో పెట్టి ఏం పీకావని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? నీకంటే ముందు చాలామంది మాట్లాడారు, వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అని సైకో జగన్ అంటూ కూడా సంబోధిస్తూ నారా లోకేష్ మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో నారా లోకేష్ చాలా వార్నింగ్ ఇచ్చారు. అందుకే నేను చెప్పాను సినిమా స్టైల్లో జరుగుతాయని అని. డైలాగులైనా, డాషింగ్లైనా, ఏదైనా కూడా ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళకు ఉంటుంది, ఎవరి డైరెక్షన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి డైలాగ్స్ వాళ్ళకు ఉంటాయి. గతంలో జగన్ సైతం తమ పార్టీకి సంబంధించిన నాయకులు జైల్లో ఉండడం సందర్భంలో ఆయన ములాఖత్లో వెళ్ళి కలుస్తున్న సమయంలో పోలీస్ అధికారులని గుడ్డలుడ తీసుకొడతానని చెప్పాడు, రోడ్డు పైన పరిగెత్తిస్తానన్నాడు. 7 సముద్రాలు దాటినా తప్పించుకోలేని వార్నింగ్ ఇస్తూ ఒక అల్టిమేట్ డైలాగ్తో ట్రెండ్లోకి వచ్చాడు. ఆ తర్వాత తగ్గేదేలే అంటూ వైసీపీ నాయకులు రప్ప రప్ప నరుకుతామని చెప్పి వైసీపీ నాయకులు, దానికి కౌంటర్గా టీడీపీ వాళ్ళు. సో చూసారు కదా, అచ్చం సినిమా మాదిరిగా లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా జనరల్గా ఆయన ఈజ్ ఎ ఫేమస్ ఫిల్మ్ స్టార్. సో రాజకీయాల్లో కూడా ఆయన ఇచ్చే వార్నింగ్లు కూడా అదే మాదిరిగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నారా లోకేష్ డైరెక్ట్గా జగన్ టార్గెట్ చేస్తూ సైకో జగన్ అనడం, ఆ తర్వాత 3 పేజీలే మిగిలాయి, 3 పేజీలే పూర్తయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ బయటికి తీస్తా, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఓ సైకో జగన్ అని మాట్లాడుతూ, అసలు నువ్వు చంద్రబాబుని జైల్లో పెట్టి ఏం పీకావు, నీలాంటి చాలా మందిని చూసాం, చాలా మందిని మాట్లాడమని చెప్పి కూడా నారా లోకేష్ మాట్లాడడం సంచలనంగా మారింది.